మనం అల్లరి చిల్లర పనులు చేయకుండా ఉండాలా వద్దా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలి వద్దా? పాపిష్టి సినిమాలు చూడకుండా, సీరియళ్ళు చూడకుండా, సెల్ ఫోన్లో బూత్ సినిమాలు చూడకుండా, కుదురుగా పరిశుద్ధంగా మన ఇంట్లో ఉండాలా వద్దా? దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ ఇల్లు పవిత్రంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీ ఇంట్లో ఉండాలని నువ్వు ఆశించి ఆయన నీ ఇంటికి ఆహ్వానించిన తర్వాత అదే ఇంట్లో నువ్వు అపవిత్రమైన కార్యకలాపాలు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న తప్పులకు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అంతేకాకుండా ఒక్క మొత్తుతాడు. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరత్ర విధంగా కావచ్చు. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ముందుగా గద్దిస్తాడు, గద్దింపుకు లోపడకపోతే శిక్షిస్తాడు. అనగా దేవుణ్ణి మన ఇంటికి తీసుకురావడం అత్యవసరం. దేవుడు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం నిర్లక్ష్యంగా జీవిస్తే, దేవుని ఎదుట పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, మన మన జీవితాలకు ఆధారమైనటువంటి దేవుడిని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే అది మనకు ప్రమాదం. కరెంటు మనకు అత్యవసరం, కానీ కరెంటు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణం తీసేస్తుంది. అంతకంటే కోట్ల రెట్లు పవర్ఫుల్ పర్సన్ ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మహాశక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మన ఇంటికి చేర్చుకుంటే ఆశీర్వాదం. ఓబేదేదేమో తన ఇంటికి దేవుణ్ణి చేర్చుకున్నాడు, సకల ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు అడుగుతున్న ఆ దేవుడు మాకు కావాలి, ఆయన సన్నిధి మా ఇంట్లో ఉండాలి, సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు మరొకసారి చూపిస్తారా? నా ప్రశ్న, ఒకవేళ నిజంగా మీరు దేవుడిని కావాలి, దేవుని సన్నిధి కావాలి, ఆయన మా ఇంట్లో ఉండాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే మరి మీరు ఎలా జీవించాలి? మనం ఎలా జీవించాలి? తండ్రి మన ఇంట్లో ఉన్నాడు, పరమ తండ్రి మన ఇంట్లో ఉన్నాడు అని గుర్తెరిగి కుదురుగా ఉండాలి. దేవుడే మన ఇంట్లో నివసిస్తున్నాడు అని చెప్పి గుర్తెరిగి పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి. అలా జీవించకుండా ఒకవేళ మనం దేవుడు ఉన్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకు ఇబ్బందిని మనం కొని తెచ్చుకుంటాం. ఓబేదేదేమో చేసిన మంచి పని ఏమిటాయంటే దేవుని సన్నిధిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఒకరోజు ఒక రాజు అడవికి వెళ్ళాడు. వేటాడే ప్రయత్నంలో అమాంతంగా సింహం వచ్చి రాజు మీద పడబోతుంటే అదే సమయంలో ఒక యవనస్తుడు బలమైన వాడు వేటాడడానికి తుపాకీతో అడవిలోకి వెళ్ళాడు. సింహం వచ్చి ఆ రాజు మీద పడుతున్నప్పుడు ఆ కుర్రవాడు అడ్డొచ్చి తుపాకీతో ఆ సింహాన్ని కాల్చివేసి రాజును కాపాడాడు. రాజు చాలా సంతోషించి, ఎవరో బాబు సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణం కాపాడావు, నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీ కోరిక తీర్చాలని ఆశపడుతున్నానని అంటే ఆ కుర్రవాడు ఒక మాట అన్నాడు, రాజా నాకే కోరిక లేదు, కానీ మీరు మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తే సరిపోతుంది, ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడే రండి రాజా అని అంటే, తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తాను, పక్కనే మంత్రి ఉంటే మంత్రి భోజన ఏర్పాట్లు చేయని చెప్పి అన్నాడు. మంత్రి ఈ కుర్రవాడు ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ కుర్రవాడేమో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ గుడిసెలోకి వచ్చి రాజేం భోంచేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. ఆ ఇంటికి, ఆ గుడిసెకు దారి కూడా సరిగా లేదు. కాబట్టి మంత్రి ఏం చేశాడంటే, రథం కూడా వెళ్ళడానికి సరిగా దారి లేనటువంటి ఈ మార్గంలో రాజేం వస్తాడని చెప్పి రహదారి వేయించాడు. గుడిసెలో వచ్చి రాజేమి భోంచేస్తాడని చెప్పేసి అద్భుతమైన బంగ్లా కట్టించాడు. లోపల కింద ఏం కూర్చుంటాడు రాజు అని చెప్పేసి చక్కగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత రాజుకు ఒక అలవాటు ఉంది, ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవడం. ఈ కుర్రోడికి ఏమో ఉండదే కొంచెం స్థలం, కాబట్టి పెద్ద బంగ్లా కట్టించాడు, వెనకాల చక్కని తోట వేయించాడు. ఇదంతా చేసిన తర్వాత రాజుకు రుచికరమైన భోజనం ఈ కుర్రోడు ఏం చేస్తాడు? రాజు యొక్క రుచి ఎవరికి తెలుసు? తెలిస్తే రాజు భార్యకి తెలియాలి, రాజు కుమార్తెకి తెలియాలి. రాజు భార్య గారు తీసుకొచ్చి ఇక్కడ వంట ఏం చేయిస్తాడని చెప్పి ఆలోచన చేస్తే రాకుమార్తె వచ్చి భోజనం వండితే బాగుంటుంది. ఇదంతా ఆలోచన చేసిన తర్వాత మంత్రి వెళ్ళి రాజుతో ఒక మాట అన్నాడు. ఏమిటంటే, రాజా ఎప్పటి నుంచో మీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక తెలివైన కుర్రవాడి కావాలని చెప్పి అడుగుతున్నావు కదా, నాకు దొరికాడు రాజా అని చెప్పి అన్నాడు. ఎవరు మంత్రి అని అంటే, మిమ్మల్ని ప్రాణానికి అడ్డుపడి కాపాడినట్టు ఆ కుర్రవాడే తర్వాత రాజు కావడానికి యోగ్యుడు అని చెప్పి అన్నాడు. ఎలా చెప్పగలవంటే, వాడు చాలా తెలివైనడు రాజా, మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీరు భోజనమే కదా అనుకున్నారు కదా రాజా, వాడు తెలివైనోడు. వాళ్ళ ఊరికి దారి లేదు, ఇల్లేమో చిన్నది, తనకేమో స్థలం లేదు, వండి పెట్టే భార్య లేదు. ఎప్పుడైతే మిమ్మల్ని భోజనానికి పిలిచారో నన్నేమో అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. ఇప్పుడు మీకు వండి పెట్టాలంటే రాణిగారన్నా రావాలి, మీ కూతురన్నా రావాలి. మీ కూతురు వాడింటికి వెళ్ళి ఎలా వండి పెడుతుంది? తన భార్య కాకుండా. కాబట్టి రాజా వాడు చాలా తెలివైనోడు రాజా, మీ దేశాన్ని పరిపాలించడానికి యోగ్యుడు రాజా. అతను మీ అల్లుడిని చేసుకోండి, మీ కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యానికి అతన్ని యువరాజును చేయండి రాజా, బాగుంటుందంటే ఓరి వీడు సామాన్యుడు
కాదు. వాడు చేసింది ఏమిటయ్యా అంటే, రాజా మీ వెండి వద్దు, మీ బంగారం వద్దు, మీది ఏది వద్దు, మీరు మా ఇంటికి వస్తే చాలు రాజా. దేవుడు నీ ఇంటికి వస్తే చాలు. ఈరోజు నీకు నాకు కావాల్సింది వెండి బంగారములు కాదు, చదువు సంధ్యలు కాదు, ఆస్తిపాస్తులు కాదు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి దేవుడే నీ ఇంటికి వస్తే సకల ఆశీర్వాదాలు ఆయనతో పాటు నీ ఇంటికి వస్తాయి. అడుగుతున్నా, ఈరోజు సకల ఆశీర్వాదాలకు ఆధారమైనటువంటి దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించి సకల దీవెనలు పొందుకుంటావా? ఆ రోజు ఆ కుర్రోడు అదే చేశాడు. రాజుగారి దగ్గర బహుమానం తీసుకోవడం కంటే రాజుగారిని మా ఇంటికి ఆహ్వానిస్తే సకల బహుమానాలు నాకు ఉంటాయి. ఎటువంటి బహుమానం పొందుకున్నాడో తెలుసా? దేశాన్నే పరిపాలించే బహుమానం రాజును తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా పొందుకున్నాడు. సహోదరి సహోదరులు, నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, ప్రపంచాన్నే పరిపాలన చేసే మహా గొప్ప చక్రవర్తి. ఆ చక్రవర్తి అయినటువంటి దేవుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుంది. ఇందాక మీరు అందరూ చేయి చూపించారు, ఆ దేవుడు మాకు కావాలి, మా ఇంటికి రావాలి అని. ఆయన ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. కానీ వినో, ఆయన ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన ప్రశాంతంగా ఉండడానికి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ పరిశుద్ధంగా నువ్వు జీవించకుండా ఆయన ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టానుసారంగా జీవించావంటే దాని మూల్యము చెల్లించక తప్పదు.